హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్కే టీవీ. నేను మీ శేషుప్రియ. మొన్న జరిగిన బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడారని రాజకీయ దుమారం రేకెత్తిస్తున్నాయి. ఆ ఈవెంట్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. యాంకర్ సుమ ఆ ఈవెంట్లో రామ్ చరణ్ కూతురైన క్లీంకారా ఫోటోను చిరంజీవి గారికి చూపించారు. అదేవిధంగా చిరంజీవి గారు తన మనవరాలతో కలిసి ఉన్న ఫోటోలను కూడా స్క్రీన్ పైన చూపించారు. ఆ ఫోటో చూసి చిరంజీవి గారు తను ఇంట్లో ఉన్నప్పుడు తన మనవరాలతో కలిసి ఉన్నట్లు ఉండదని, ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నట్లు ఉంటుందని అన్నారు. చుట్టూ అందరూ ఆడపిల్లలే ఉన్నారని, ఒక మగపిల్లవాడు కూడా లేడని, వారసత్వం కోసమైనా ఒక మగపిల్లవాడిని కనమని రామ్ చరణ్ కు సలహా ఇచ్చానని చెప్పారు. చరణ్, ఈసారైనా ఒక అబ్బాయిని కనరా, మన వారసత్వాన్ని కనరా అని కోరిక. ఇప్పుడున్న మనవరాలు చాలా ముద్దుగా ఉంది, మళ్ళీ కూడా ఆడబిడ్డనే కంటావేమో అని భయంగా ఉంది అని అన్నారు. చిరంజీవి ఇద్దరు కూతుర్లకు కూడా ఇద్దరు ఆడపిల్లలున్నారు. అదే విధంగా రామ్ చరణ్ కి ఒక కూతురు ఉంది. ఆ విధంగా చూసుకుంటే మొత్తం 5 ఆడపిల్లలున్నారు. వారసత్వం కోసమైనా ఒక అబ్బాయిని కనమని చెప్పాను అనే మాట రాజకీయ దుమారం రేపింది. మెగాస్టార్ చిరంజీవి స్థాయి లాంటి వాళ్ళు ఈ కాలంలో కూడా వారసత్వానికి మగవాళ్లే అర్హులని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియా సంస్థలు కూడా విమర్శలను గుప్పిస్తున్నారు. వారసత్వానికి మగవాళ్ళు ఆడవాళ్లు పనికిరారా అంటూ నెటిజన్లు సైతం విమర్శిస్తున్నారు. ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇంతటి రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇక ముందు ఇంకా ఉంటుందో చూడాలి. దానికి చిరంజీవి గారు ఏమైనా వివరణ ఇస్తారేమో కూడా మనం వేచి చూడాలి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలానే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయగలరు.